అంతరాష్ట్ర ఒప్పందాలను తుంగలోకి తొక్కారు. సరిహద్దు గీతలను దాటేశారు. మహారాష్ట్ర మాఫియాకి తెలంగాణలో ఇసుక బంగారంలాగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఈ ఇసుక దోపిడీ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఇసుక క్వారీలు దక్కించుకున్న నిర్వాహకులు నెమ్మదిగా తెలంగాణ భూభాగంలోకి చొరబడి అక్రమంగా ఇసుకను తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో హద్దురాళ్లు పాతినా సరే ఈ అక్రమార్కులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. దీనిపై బిగ్ టీవీ ప్రతినిధి రాజు ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ని మీరు కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బంగారం లాంటి ఇసుకని మరాఠా మైనింగ్ మాఫియా ఏ విధంగా దోచుకుంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. మనం మహారాష్ట్ర బార్డర్కి వచ్చాం. ఏదైతే హున్సా గ్రామానికి అతి తక్కువ దూరంలో ఉన్న చూస్తే ఒకటే 1 కిలోమీటరు విజువల్స్ చూస్తున్నాం. ఎంత బహిరంగంగా ఎంత పెద్ద ఎత్తున దోచుకుంటారో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇదంతా కూడా ఏదైతే బోలేగాం సంబంధించిన ఇదంతా గ్రామం. ఇది ఇటు మహారాష్ట్రకు చెందిన గ్రామం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకి సుమారు మనం నడిస్తే ఇక్కడ సరిగ్గా 50 అడుగుల దూరంలో ఈ మైనింగ్ మాఫియా నడుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా గతంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఎలాగైతే రణరంగం సృష్టించిందో ఇప్పుడు మట్టి మాఫియాకి సంబంధించి ఇటు తెలంగాణకి మహారాష్ట్రకి మధ్య పెద్ద ఎత్తున గొడవ సృష్టించే కారణాలే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సుమారు జేసీబీలు చూడవచ్చు, ఒక పెద్ద ఎత్తున జేసీబీలు నడుస్తున్నాయి. మనం వచ్చిన సందర్భం చూసి ఇక్కడ సంబంధించిన జేసీబీలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి టిప్పర్లు కూడా సుమారు ఒక్కొక్క మనం చూస్తున్న ఆ లారీ టిప్పర్ ఏదైతే ఉందో అది పూర్తిగా సుమారు 30 టన్నులకు పైగా టిప్పర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా మనం ఇప్పుడైతే ఇక్కడ రావడం చూసి ఇక్కడ సంబంధించిన మైనింగ్ మాఫియా అంతా కూడా ఒక్కసారిగా పారిపోతున్న పరిస్థితి చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకే పూర్తిగా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అయితే గన్ని కొడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు మహారాష్ట్ర మైనింగ్ సంబంధించి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో దోచుకుంటూ పెద్ద ఎత్తున మాఫియాకి పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మంజీరా నది నీటి ప్రవాహం ఆగిపోయిన పరిస్థితుల్లో దీనికి సంబంధించి పూర్తిగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇసుక క్వారీలు దక్కించుకునేందుకు తెలంగాణ భూభాగంలో చొరబడి ఎక్కడికక్కడ పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఇక్కడ సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇంత పెద్ద మైనింగ్ మాఫియా, ఎట్లా చూస్తారు? దాదాపుగా ఇది 1 నెల రోజుల నుండి నడుస్తున్నది. ఇది మాది, నేను నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హున్సా గ్రామం. మహారాష్ట్ర ప్రభుత్వం నాందేడ్ జిల్లాలోని బిలోలి తాలూకా గ్రామాలైనటువంటి మంజీరా పరివాహక గ్రామాలు బోలేగాం, సగరోలి, ఏజ్గి, గంజ్గాం, మరి అక్కడ ప్రభుత్వం సంవత్సరానికి కూడా ఇసుక టెండర్లను నిర్వహించడం జరుగుతుంది. మరి వారి భూభాగంలో ఇసుక లేకున్నా సరే మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి కోట్లాది రూపాయల విలువైన ఇసుకను వాళ్ళు దోచుకోవడం జరుగుతున్నది. మరి ఈ విషయం గురించి మే 1వ తారీఖు నుండి ఇక్కడున్న రైతులు మాకు చెప్పడం జరిగింది. మేము స్థానిక తహసీల్దార్ అయిన సాలూరు తహసీల్దార్ గారికి, బోధన ఎస్ఐ గారికి వారికి కూడా చెప్పడం జరిగింది. వారు సర్వేర్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పరిశీలించడం జరిగింది. వారు చూసి మన భూభాగంలోకి వచ్చి తవ్వుతున్నారు అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆ కాంట్రాక్ట్ ఇసుక మాఫియా వారికి పిలిచి చెప్పడం కూడా జరిగింది. మా హద్దులోకి రాకుండా మీ హద్దులోకే మీ ఇసుకను తవ్వుకోండి, మా హద్దులోకి రావద్దని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి మేము వెళ్ళిపోయిన తర్వాత వారు ఇంకా మన తెలంగాణ భూభాగంలోకి వచ్చేసి ఈ ఇసుకను దోచుకు వెళ్ళడం ఇంకా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము రాగానే ఇక్కడున్న టిప్పర్లు కానీ జేసీబీ వారు కానీ వెళ్ళిపోవడం జరుగుతున్నది. మరి అక్కడ వాళ్ళ ప్రాంతంలో కొంచెం కూడా ఇసుక లేదు. అయినా సరే ప్రతి సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం ఇసుక టెండర్ నిర్వహిస్తూనే మన భూభాగం చొరబడి కోట్ల రూపాయల విలువైన ఈ ఇసుకను వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మన తెలంగాణ ప్రభుత్వం, మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరియు ఆ నాందేడ్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మరి 2 రాష్ట్రాల వారు 2 జిల్లాల వారు మరి సంయుక్తంగా సర్వే చేపట్టి మరి రెండు రాష్ట్రాల మధ్య మంజీరా నదిలో సరిహద్దు ఈ శాశ్వతంగా సమస్యని పరిష్కరించాలా, లేకపోతే మరి ఈ సంవత్సరం కూడా ఇసుక మొత్తం తవ్వేయడం వల్ల ఈ భారీ వరదల వల్ల మరి ఈ సంవత్సరం మన గ్రామంలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి పెద్ద ఎత్తున పంట నష్టం కావడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. ఇప్పుడైనా మన తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి అక్కడ నాందేడ్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్టు చూడాలా, లేకపోతే ముందు మన గ్రామ పరిస్థితి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం భారీ వర్షాలు పడడం వల్ల మరి ఈ ఇసుకంతా తవ్వేసుకొని పోవడం వల్ల మన ఈ వరద నీరు మన గ్రామంలోకి వచ్చి మొత్తం మన గ్రామానికి ముంచెత్తడం జరిగింది. మరి ఇంతకుముందు 10 ఫీట్లకే మన బోర్బావులో నీళ్లు ఉండేవి. ఇప్పుడు 45 ఫీట్లు తవ్వితే కూడా నీళ్లు పడడం లేదు. మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ ఇసుక నుండి ఈ అక్రమ ఇసుకను మన భూభాగంలోకి రాకుండా మరి వెంటనే బందోబస్తు ఏర్పాటు చేసి మరి ఈ ఇసుకను ఆక్రమ ఇసుకను ఆపాలని చెప్పేసి ఇటు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
మరి ఈ ఇసుక నడవడం వల్ల భూగర్భ జలాలు మొత్తం ఇప్పటికీ అడుగంటిపోయినాయి. మరి ఈ ఇసుక కనుక ఇట్లనే ఉంటే మన గ్రామంలోకి నీళ్లు రావు. ఒకవేళ ఇసుక మొత్తం తవ్వేసుకొని పోతే కొంచెం వర్షం పడ్డా కూడా ఈ వర్షం నీరు మన గ్రామంలోకి వచ్చేసి మొత్తం భారీ వరదలతో మన మొత్తం పంట నష్టం జరుగుతుంది. కావున దయచేసి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా హుంసా గ్రామ ప్రజలకు రైతులకు న్యాయం చేసి మరి ఈ ఇసుక మాఫియాను, ఈ ఇసుకను అక్రమ ఇసుక రవాణాను, మరి ఈ సరిహద్దు సమస్యను పరిష్కారాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రతిరోజు సుమారు కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. ఇక్కడ సంబంధించి ఇసుక టెండర్లు వేసిన సందర్భంలో మహారాష్ట్ర, తెలంగాణ సంబంధించిన అక్రమదారులు ఇసుక టెండర్లు పాల్పడుతున్న సందర్భంలో ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, మధ్యలో ఉన్న ఎవరైతే నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా కుమ్మక్కైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవ్వరికి ఎలాంటి విషయాలు తెలియకుండా ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మహారాష్ట్ర బార్డర్లో ఇలాంటి ఇసుక మాఫియాకు సంబంధించి అధికారులు అరికట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర సర్కారు అక్కడి మంజీరా నది భూభాగంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తే ఆ నెపంతో ఇసుక మాఫియా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొస్తోంది. నాందేడ్ జిల్లాలోని బోలేగాం, ఏన్గంజ్గాం గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇసుక క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు హద్దులు దాటి మరీ తెలంగాణ వైపు ఇసుకను కొల్లగొడుతున్నారు. పగలంతా మహారాష్ట్ర భూభాగంలో తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి కాగానే తెలంగాణ సరిహద్దుల్లోకి జేసీబీలతో ఎగబడుతున్నారు. సాలూర మండలం తగ్గెల్లి అవతలి వైపున ఉన్న గజ్గాం ఇసుక క్వారీ నిర్వాహకుల అక్రమాలను గుర్తించిన గ్రామస్తుల అధికారులకు ఫిర్యాదు చేయడంతో గతంలో రెవెన్యూ యంత్రాంగం నదిలో హద్దులు గుర్తించి రాళ్లు పాతారు. కానీ ఆ హద్దు రాళ్లను సైతం తొలగించి మరీ ఈ ఇసుక మాఫియా తెగబడుతోంది. విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన బిగ్ టీవీ బృందాన్ని చూసి జేసీబీ టిప్పర్ డ్రైవర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బోలేగాం వద్ద ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. అందరు కూడా ఇక్కడికి మనం రాగానే ఇక్కడ సంబంధించి జేసీబీలు కావచ్చు, ఇటు టిప్పర్లు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడికక్కడ పరిగెడుతున్న పరిస్థితి. ఇక్కడ సంబంధించిన ఎవరైతే మధ్యవర్తిగా వహిస్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే నీటి ప్రవాహం ఆగిపోయిందో అప్పటి నుంచి ఇసుక మాఫియా తోడేలుగా మారారని చెప్పుకోవచ్చు. ఈ విషయం గురించి మే 1వ తారీఖు నుంచి మా తహసీల్దార్కి సిఐ ఎస్ఐ గారు కూడా వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు అక్కడ ఉన్న వారికి కాంట్రాక్టర్ వారికి చెప్పడం కూడా జరిగింది. మీ భూభాగంలో తవ్వుకోండి, మా భూభాగంలో వద్దు, ఏదైనా ఉంటే అప్పటి వరకు మా భూభాగంలో వచ్చి తవ్వద్దు, సర్వే చేసిన తర్వాత హద్దులు నిర్ణయించిన తర్వాత అప్పుడు చూద్దాం, కానీ అప్పటి వరకు అయితే మా ఏరియాలో వచ్చి తవ్వద్దని చెప్పేసి ఆ రోజు తహసీల్దార్ గారు వారికి సూటిగా చెప్పడం జరిగింది. అయినా సరే వారు ఇంకా అదే పంతను కొనసాగిస్తున్నారు, ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ మహారాష్ట్ర బార్డర్ అంటుంది కదా, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ భూభాగం అది ఆల్రెడీ అది మధ్యలో నది అన్న తర్వాత ఇద్దరికి కూడా అటు మహారాష్ట్రకు ఇటు మన తెలంగాణకు. ఏం చెప్తావు, మహారాష్ట్ర బార్డర్ లేకపోతే తెలంగాణ? మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర భూభాగం అయితే మనకు చూసి వీళ్ళు ఎందుకు ఇటు లారీలు కానీ టిప్పర్లు కానీ వీళ్ళు ఎక్స్వేటర్లు కానీ ఎందుకని తల్లించుకొని వెళ్ళిపోతున్నారు? మరి వాళ్ళ భూభాగం అయితే వాళ్ళు కంటిన్యూ వాళ్ళు దారిగా నడిపించుకుని కదా, వాళ్ళకి ఎందుకు భయం? వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు? మన భూభాగం మీరెందుకు వచ్చి ఇక్కడికి? ఊరలో వచ్చిన మహారాష్ట్ర ఉండని తెలంగాణ ఉండని రావద్దా ఇక్కడ? మరి ఇప్పుడు కెమెరాల విషయం ఎందుకు పారిపోతున్నారు అంటున్నా? ఓల్ పారిపోతుంది. ఇప్పుడు ఇప్పుడే పన్నెండు ఎందుకు పారిపోయినా? పన్నెలకు గుర్తుంది. మరి మీ పనులు మీరే కదా ఇప్పుడు? పన్నెలు కాదు, లారీ లెక్క పెడుతున్నారు. ఇప్పుడు మీరే పని చెప్తున్నారు కదా. పని మేము చెప్తలేము. మేము ఊరు ఇంత దూరం ఎందుకు వచ్చినా? అసలు మొత్తం వచ్చినా ఇక్కడ సేన్ దగ్గర రావద్దేమా? మంది ఉన్నారని రావద్దేమా? మరి సర్పంచ్ ఫోన్ కల్పిస్తున్నావు కదా. సర్పంచ్ చుట్టాలు ఎవరితో నేను మా చుట్టాలతో మాట్లాడినాం. ఇప్పుడు ఫోన్ అంటున్నావు చుట్టాలతో మాట్లాడినాం. టెండర్ది మాకేం గుర్తుంది? సర్పంచ్ సార్ ఎవరితో మాట్లాడిపించారు? ఎవరు ఇప్పుడు ఫోన్ మాట్లాడిపించింది కదా మీతో? ఎవరు మాట్లాడమంటారు? మేము వాళ్ళకు కూడా చెప్పినాము. ఎవరైతే ఆ రోజు అయితే వచ్చిర్రో మా తహసీల్దార్ సర్వేరు మన సిఐఎస్ వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టులు అందరూ ఆ రోజు వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన రోజు ఆ రోజు చెప్పినాం మేము. సర్వేరు ఎంఆర్ఓ సార్ వాళ్ళకి చెప్పిర్రు, ఇది మా భూభాగంలో తవ్వుతున్నారు, మా ఏరియాలకు రాకూరు, మీరు మీ హద్దులు మీరు ఏమైనా చేసుకోరంటే వాళ్ళకి రోజు చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా ఇంతకుముందు ఫోన్లో మాట్లాడినా అతనికి చెప్పినాం, మా ఏరియాలకు వచ్చి మీరు తవ్వుతున్నారు, మా ఏరియాలకు. ఇక ఎవరు అతను దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చెప్తారు? అసలు దీనికి శాశ్వతంగా పరిష్కారం కావాలంటే అటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా సంయుక్తంగా సర్వే చేపట్టి ఈ మంజీరా నదికి మధ్యలో
ఇక నది అన్న తర్వాత మహారాష్ట్ర సగం ఉంటుంది, మన తెలంగాణ సగం ఉంటుంది. మొత్తం మీద వాళ్ళు మన సరిహద్దులకు వచ్చి ప్రవేశించి మొత్తం ఇది నదిని మొత్తం వాళ్ళు ఇసుక తోడేసుకొని పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 రాష్ట్రాల వారు 2 జిల్లాల వారు సంయుక్తంగా ఇది సర్వే చేపెట్టి శాశ్వతంగా ఇది ఒకటి ఏదో తూతుమంత్రంగా సర్వే చేసి మరి వెళ్ళిపోతే కుదరదు. శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేస్తే ఇటు రైతులకు న్యాయం అయినట్టు అవుతుంది. మొత్తం లేకపోతే ఇది కోట్లాది రూపాయలైన ఇసుక వెళ్ళిపోతుంది. ఇసుక కాదు, ఈ ఇసుక వెళ్ళిపోయిన తర్వాత ఓ చిన్నపాటి వర్షం కురిసిన భారీ వరదలతో మన గ్రామం మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా అట్లనే వీళ్ళు ఇసుకంతా తవ్వేసుకున్నప్పుడు మొత్తం వర్షం వచ్చేసి వరదలు వచ్చేసి మా హుంస గ్రామం పూర్తిగా వరదలతో నీటి మోవడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. మరి ఇదే విధంగా కొనసాగితే అసలు మా హుంస గ్రామం, మా హుంస రైతుల పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది. ఈ ప్రశ్న మా హుంస గ్రామం ఉండేదని చెప్పేసి ఉండిపోతుంది. దాని గురించి ఇప్పుడైనా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడి మరి 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కారం చెప్తే మరి ఈ ఇసుక దోపిడీని అరికట్టిన వల్ల అయితాం, ఇటు భూగర్భ జలాలు కూడా అడుగట్టి పోకుండా ఇటు రైతులకు న్యాయం చేసిన అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. మనం చూడగానే ఇక్కడ నుంచి లారీలు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, ఇక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా నిజామాబాద్ కలెక్టర్ పాటు అటు మహారాష్ట్రతో సంబంధించిన అధికారులు ఎవరుతున్నారో వాళ్ళతో సత్సంబంధాలు ఒకవేళ మాట్లాడుకోవాలి. ఇక్కడ సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇసుకని మాత్రం కాపాడుకునే బాధ్యత అధికారులపై ఉందని చెప్తున్నారు. ఇక్కడ ₹1 ప్రభుత్వానికి గండి కొడితే కనుక ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి కూడా సర్పంచ్తో పాటు ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ 1000 ఎకరాల పంటకు సంబంధించి అయితే కాపాడుకునే బాధ్యత మాత్రం ఇక్కడ జిల్లా సంబంధించిన అధికారులు అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తాజాగా సాలూరు మండలం హుస్నాకు అవతల వైపు ఉన్న బోలేగాం క్వారీ నిర్వాహకులు తెలంగాణ భూభాగంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో స్థానిక రైతులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ అజ్మిత్ నవాజ్, సర్వేయర్ ఆనంద్, బోధన్ రూరల్ పోలీసులు రంగంలోకి దిగి తవ్వకాలను నిలిపివేశారు. తవ్వకాలు జరపొద్దని అధికారులు హెచ్చరించిన రాత్రి సమయాల్లో దొంగచాటుగా ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఏళ్లుగా ₹1 గండి కొడుతున్నారు ఇటు మరాఠా మాఫియా. అయితే ఇప్పటికే ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ సంబంధించిన కావచ్చు, నిజామాబాద్ అధికారులు కావచ్చు, వారితో చర్చలు జరిపించాలి. ఇక్కడ ఉన్సాకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి కూడా ఒకవేళ ఇసుక బాగా తరలిస్తే కనుక, ఇసుక తోడితే కనుక భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోతాయి. కాబట్టి మేమంతా అన్యాయపోతున్నాం, దీనిపై అధికారులు స్పందించాలని గ్రామస్తులంతా తీవ్రంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం తహసీల్దార్ వద్ద ఉన్నాం. సరే, మాట్లాడించే ప్రతినిధిత్వం సాలూరా సంబంధించిన తహసీల్దార్. సరే, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? అటు మహారాష్ట్ర నుంచి మేము ఇందాకనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తిగా సుమారు ఒక 10 టిప్పర్లు సుమారు పెద్ద ఎత్తున ఏదైతే జేసీబీలతో ఇసుకను తవ్వుతున్నారు. మేము అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా అక్కడ నుంచి మమ్మల్ని చూసి పారిపోతున్నారు. వాళ్ళు మొత్తం మన బార్డర్లో ఉన్నారు. ఆడ సర్పంచ్ కావచ్చు, గ్రామస్తులు అందరూ అక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా నిలదీస్తే ఎదురు దాడికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అసలు నిజంగా వాళ్ళతో చర్చలు జరుపుతున్నామా? చాలా ఏళ్ళుగా మనకు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇసుక గండి కొడుతున్నారు కదా. అవును, గ్రామస్తుల పిటిషన్ మేరకు, వాళ్ళ వాదన మేరకు మేము సర్వేయరు ప్లస్ పోలీసు సిబ్బందితో యుక్తంగా మేము వెళ్ళి ఆడ చూడగా ఒక వారం 10 రోజుల కింద చూడగా వాళ్ళు బార్డర్కు సమీపంలో వచ్చిర్రు. అప్పుడు పోయి మేము చెప్పినాం వాళ్ళకు, మీరు బార్డర్ సమీపంలో వచ్చిర్రు, మీరు ఇక్కడ నుండి వెనుకకు వెళ్ళిపోండి అని వెనుకకు జరిపి వాళ్ళ కోఆర్డినేషన్స్, వాళ్ళ పర్మిషన్స్ గురించి వాళ్ళని హెచ్చరించిన అప్పటి వరకు ఇక్కడ వరకు రావద్దని చెప్పినాం. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయినారు. తర్వాత కోఆర్డినేషన్స్, పర్మిషన్స్ ఎలాంటివి మాకు చూపెట్టలేదు. మేము ఫ్రీక్వెంట్లీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. నిన్న నేను బిలోలి తహసీల్దార్తో మాట్లాడగా ఒక్కసారి సైట్ మీద విజిట్ చేసి చూద్దాం, టైం చెప్తా అన్నాడు. ఆయన టైమింగ్ గురించి వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ పోలీస్ సర్వే యుక్తంగా పోయి 2 మండలాల సర్వేర్లతో దీన్ని సెట్ చేద్దామనే ఆలోచన ఉంది. వాళ్ళతో మేము మాట్లాడుతూనే ఉన్నాం, మీరు రాకండి 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 అంటే బార్డర్ లోపలనే ఉన్నారు వాళ్ళు అని చెప్తున్నారు. మేము పోయి చెప్పినాం, ఇది జరిగింది. అంటే ఈరోజు కూడా మేము వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున సుమారు ఒక 15-20 టిప్పర్లు తర్వాత జేసీబీలతో ఇసుకను తోడేస్తున్నారు. మేము పోయేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. అప్పటికే మేము అడిగాం, ఇక్కడ తెలంగాణ బార్డర్లోకి ఎందుకు వచ్చారంటే ఇది తెలంగాణ బార్డర్కి మాకు పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పి ఎదురు దాడికి దిగుతున్నారు. తెలంగాణ బార్డర్కి ఎలాంటి పర్మిషన్ లేవు. వాళ్లకు అటు క్వారీ పర్మిషన్ దొరకడం వల్ల వాళ్లకు మేము చూపెట్టి వచ్చినాం, మా హద్దులు మీ హద్దులు ఏంటిది, ఇక్కడ రాకండి అని హెచ్చరించి వచ్చినాం. మేము పోయినప్పుడల్లా వాళ్ళు విత్ ఇన్ ద బార్డర్ ఉంటారు. మరి తర్వాత ఊరోళ్ళు బాగా ఫోన్ చేస్తే మేము తహసీల్దార్తో 2-3 సార్లు మాట్లాడగా వాళ్ళు టైం ఇస్తా అన్నారు. ఒకసారి సర్వేయర్, పోలీస్ అందరం పోయి 2 మండలాల
సర్వేర్ కానీ రాత్రి సమయాల్లో తెలంగాణ బార్డర్కి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లి తరలి అక్కడ డంప్ చేసిన తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ బార్డర్ ఉంచాకే వచ్చారు డైరెక్ట్. వాళ్ళు కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది, కానీ అధికారులు స్పందించడం లేదు, మా సీరియస్గా తీసుకుంటలేరు. మాకు కావాల్సిన మనకు తెలంగాణ సంబంధించిన ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తరలిస్తూ ఉంటారు కదా, తెలంగాణకి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు. ఎందుకు ఇక్కడ కలెక్టర్ కావచ్చు, ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరు అన్నమాట? సీరియస్నెస్ ఉన్నది కాబట్టి వాళ్ళతో ప్రతిసారి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ సర్వేరు రాకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ సర్వేరు మా సర్వేరు ఉంది, ఇద్దరు కోఆర్డినేషన్లో వాళ్ళ బార్డర్స్ ఫిక్స్ అప్ అయిపోతే, ఇంతకుముందు గతంలో బార్డర్స్ ఫిక్స్ చేసినాం, నీళ్లు రావడం వల్ల బార్డర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఒకసారి వాళ్ళ సర్వేరు మా సర్వేరు వస్తే మళ్ళీ ఇవాళ రేపు బిలోలి తహసీల్దార్తో మాట్లాడి అతి త్వరలో సర్వే చేయించి దాన్ని క్లోజ్ చేద్దామని ఆలోచన ఉంది. ఆల్రెడీ మేము పోలీసు వాళ్ళు టచ్లో ఉన్నాం, వాళ్ళు కూడా రావడానికి రెడీ ఉన్నాం, మేము కూడా రెడీ ఉన్నాం. సిఏ గారితో మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా రావడానికి ఎప్పుడంటే ఇప్పుడు రావడానికి ఉన్నాం, మేము రెడీ ఉన్నాం. వాళ్ళ సర్వేరు వాళ్ళ తహసీల్దార్ ఒకసారి వచ్చిందంటే మన పని అయిపోతుంది, ఫిక్స్ అయిపోతాయి బౌండరీస్. అంటే ఇక్కడ అధికారులు, అక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే కుమ్మక్కయ్యారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి మనగానే ఏమన్నా ఇప్పటి వరకు అక్కడ స్పెషల్ పికెటింగ్ కానీ ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అంటే ఇసుక ఆల్రెడీ స్టార్ట్ అయింది, దోచుకెళ్తున్నారు, ఏమైనా పికెటింగ్ పెట్టే అవకాశం ఉందా? పోలీసులు బందోబస్తు ఆల్రెడీ మన దగ్గర మా జీపీఓస్ ఏమంటారు, బార్డర్స్, విలేజ్ బార్డర్స్, రోడ్ బార్డర్స్ మీద పోలీసులు యుక్తంగా తిరుగుతున్నారు. ఏదైతే బండ్లు దొంగతనంగా పోతున్నారు వాటిని కూడా పడుతున్నాం. మేము ఒకవేళ మా దగ్గర మిస్ అయినా బోధన తహసీల్దార్ మిస్ అవుతున్నారు అంటే మా టైమింగ్స్ చూసుకొని వాళ్ళు మేము ఉన్న టైంకు నడపగానే లేని టైంలో నడిపిస్తారు. ఆ టైంలో బోధనలు క్యాచ్ చేసుకుంటారు. మొత్తానికైతే పకడ్బందీగా నడుస్తున్నాయి. అందులో మనం ఈ 1-2 డేస్లో మనం దాన్ని క్లోజ్ చేద్దాం. శాశ్వత పరిష్కారం ఏంది సార్? అంటే నిజంగా కూడా మనకు సంబంధించిన ఇసుకను తోడేస్తున్నారు కాబట్టి శాశ్వత పరిష్కారం ఏంది? శాశ్వత పరిష్కారం అంటే పర్మనెంట్ బౌండరీస్ ఫిక్స్ చేయాలి. అందులో వాటర్ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి ఇద్దరు మండలాల ఆఫీషియల్స్ మాట్లాడుకుని ఎట్లా అంటారు, తర్వాత మనం చేసిన తర్వాత కలెక్టర్ దృష్టి తీసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని మాట్లాడుతాం. ఎట్లా జిల్లా కలెక్టర్ గారికి ఏమైనా దృష్టికి పోయిందా సార్? ఇప్పటి వరకు రాష్ట్ర సంబంధించిన అధికారులకు ఏమైనా దృష్టికి వెళ్ళిందా? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచే మన ఇసుక తరలిస్తున్నారు కదా. అవునవును, అంటే బీయింగ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమె దృష్టికి ఉంటుంది, ఆమె కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మేము చూస్తున్నాం. మేము మాకు వేరియస్ పనులు ఉన్నా కూడా మేము దాని మీద కూడా కన్ను వేసి పెట్టినాము, అది నడుస్తుంది. హాలిడే ఉన్నా కూడా మా గిడద వాళ్ళు డే అండ్ నైట్ నిన్న పనిచేసారు, అట్లేం లేదు. ఇది ఓవరాల్గా ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నాము, హద్దులు కూడా చూపెట్టాం, తర్వాత బౌండరీస్ కూడా పెట్టామని చెప్తున్నారు. అయితే శాశ్వత పరిష్కారం మాత్రం ఒకవేళ అక్కడ బౌండరీస్ పెట్టి తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన సపరేట్ ఒక పికెటింగ్ పెడితే కానీ ఈ ఏదైతే అక్రమ ఇసుక తరలింపు అనేది అడ్డుకట్ట వేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకే అధికారులు సీరియస్గా తీసుకున్నామని చెప్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు కాబట్టి వాళ్ళపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాం. అంతేకాకుండా ఈ తెలంగాణకు సంబంధించిన ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుకని కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, బోధన నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే ఈ గొడవ ఉంది. అప్పట్లో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టినా ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు వాటిని ధ్వంసం చేస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వేయడం వల్ల తమ ఊళ్లలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్లు వట్టిపోతున్నాయని పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు అయిన ఉన్సా, అటు బోలేగాం సంబంధించిన మట్టి మాఫియా సంబంధించి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు అంతా కూడా చాలా సంవత్సరాలుగా పోరాడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడికి సంబంధించిన అధికారులు కావచ్చు, అటు మహారాష్ట్ర సంబంధించిన అధికారులు కావచ్చు, ఎప్పుడు కూడా వీళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం, ఇక్కడ సంబంధించిన గ్రామస్తుల్లో గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో ఇటు పంట పూర్తిగా నష్టం కావడం, గతంలో జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. కానీ సంవత్సరాల తరబడి ఇసుకని కాపాడుకునేందుకు వీళ్ళ జీవితాలు మొత్తం పూర్తిగా నాశనమవుతున్న పరిస్థితి ప్రస్తుతం వాళ్ళ గ్రామస్తులు మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా చూస్తారు, చాలా సంవత్సరాలుగా ఇసుక కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూసి వచ్చాం, పూర్తిగా ఇసుక మొత్తం తరలిస్తున్నారు, కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. మేము పోయేసరికి వెహికల్స్ అన్ని కూడా పారిపోతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్? నమస్కారం మీడియా మిత్రులకు, మన ప్రభుత్వ అధికారులకు, మన నాయకులకు, మన యావత్ తెలంగాణ ప్రభుత్వ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాము. దయచేసి మన సరిహద్దులు, మన తెలంగాణ సరిహద్దులో మొత్తం ప్రాబ్లమ్స్ ఇదే ఉన్నది. అక్కడ పోతంగల్ చెక్ పోస్ట్ కానీ, ఇక్కడ సాలూరు చెక్ పోస్ట్ కానీ, ఇప్పుడు ఏదైతే నామ మాత్రమే చెక్ పోస్టులు అంటున్నారు,
మరి మా భూగర్భ జలాలు మొత్తం అరుగంటిపోతున్నాయి. మన హోన్ సంబంధాన ఖాజాపూర్ ఏదైతే ఉన్నదో మాకు కెనాల్ లేవు, చెరువులు లేవు, మాకు కాలువలు లేవు, నిజాం సాగర్ కాలువలు లేవు. మాకు బోర్ల మీదనే బోర్ల బావుల మీదనే మేము ఆధారపడి బతున్నాం. మా భూమికి నమ్ముకున్న గ్రామాలు ఇవి. 2-3 ఎకరాల సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారు ఇక్కడ. మా బోర్లు ఎత్తిపోతున్నాయి. ఇప్పుడు మన ఏదైతే మహారాష్ట్ర ఇటు బొలిగమ ఉసుక పాయింట్ ఇస్తున్నారో మన మహారాష్ట్ర ప్రభుత్వము, మరి వాళ్ళు గుర్తించండి. మీ హద్దులో మీరు తవ్వుకోండి, కానీ మా హద్దులో వచ్చి మా తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో మరి వాళ్ళకు మరి సమగ్ర సర్వే చేసి మన నాందేడ్ కలెక్టర్ కానీ మన నిజామాబాద్ కలెక్టర్ కానీ మరి గతంలో సర్వే చేసిర్రు, నామమాత్రం సర్వే చేసి ఇడిసబెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ అదే ప్రాబ్లము. ఇది కొన్ని దగ్గర సుమారు 50 సంవత్సరాల ప్రాబ్లం ఉంది. ఇది నిన్నటిది ఇవాళది కాదు ఇది సమస్య. మనమేమో కాపాడుకుంటూ వస్తున్నాం మా రైతులందరూ, మేము అందరం. వాళ్ళేమో తోడుకొని పోతున్నారు. నైట్ అంతా డోజర్ పెట్టి నూక్కుంటారు, పొద్దున్న దాకా లారీలు నింపుకుంటారు, పెద్ద పెద్ద లారీలు నింపుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఎవరు చేయాలి దీనికి సమగ్ర సర్వే? మీరు కంచెలు వేయండి, కంచెలు వేసి మా సరిహద్దులు మాకు చూపిస్తే మా సరిహద్దులు రానియకుండా మేము అడ్డుకుంటాం. మాకు ఆడ సరిహద్దు లేదు, ఏం లేదు. మరి ఏం చేద్దాం? చెక్ అంటున్నారు, మీరు చెక్ డ్యామ్ కట్టేది లేదు. చెక్ డ్యామ్ అనుకుంటే ఉసుక తోడుకొని పోతున్నారు. ఇక్కడ బీర్కూరు చెక్ డ్యామ్ అన్నారు పోచారం ఏరియాలో. ఆ చెక్ డ్యామ్ లేదు, ఆడ ఏం లేదు. 4-5 సంవత్సరాల నుంచి ఉసుక తోడేసి అక్కడ కూడా పూరది ఇదైపోయింది. బోర్లు ఎత్తిపోతున్నాయి. వరద వచ్చింది మొన్ననే ఆగస్టులో. మరి ఇప్పుడే బోర్లు ఎత్తిపోతున్నాయి అంటే 6 నెలలు చూసుకోండి ఏ స్థాయిలో ఉసుక వెళ్ళిపోతున్నది. సమగ్ర సర్వే చేయించేసి మన మహారాష్ట్ర సరిహద్దు, తెలంగాణ సరిహద్దు, మా ఏదైతే బొలగం హూన్సా ఉన్నదో మన హూన్ సంబంధాన ఖాజాపూర్, మాకు సరిహద్దులు గుర్తించండి సార్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రెస్ సోదరులకు. మంజీరా నదిలో నీటి ప్రవాహం ఆగిపోయిన ప్రతి వేసవి కాలంలోనూ ఇదే పరిస్థితి. మహారాష్ట్ర వ్యాపారులకు అక్కడి అధికారులు సైతం అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాయింట్ సర్వే నిర్వహిద్దామని తెలంగాణ అధికారులు కోరుతున్నా మహారాష్ట్ర అధికారులు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు స్పందించి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. లేదంటే గతంలో జరిగిన బాబ్లీ ప్రాజెక్టు వివాదం తరహాలోనే ఈ సరిహద్దు ఇసుక గొడవ కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. అవన్నీ చేయండి దమ్ముంటే. ఇగో దీనికి నెంబర్ లేదు, డ్రైవర్ లేడు, ఓనర్ లేడు. ఇట్లా వారిని మాత్రం నడవదు. బండ్లు పంపు.